ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దానం, ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 43వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు ఏలీషా ప్రవక్తకు ఇయ్యగా ఏలీషా ప్రవక్త అతని పనివానికి తెలియజేసిన వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 42లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరియు ఒకడు బయల్షా లీషా నుండి మొదటి పంట బాపాతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ బయల్షా లీషా అనేటటువంటిది మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ ప్రాంతము ఎఫ్రాయిములోని ఒక స్థలముగా మనం చూస్తూ ఉంటాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42లో మనం ఇది చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతము నుండి ఇశ్రాయేలీలోని ఒక భూస్వామి ప్రియా దేవుని బిడ్డలారా తాను పండించినటువంటి పంటలో నుండి దేవుడు మోషే ద్వారా నిర్ణయించినటువంటి ఆ పంటలోని ప్రథమ ఫలములను దేవునికి అర్పించుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఏలీషా దగ్గరకు మరి ఆ దేవుని పేరట ఆ ఒక ప్రథమ ఫలములను అర్పించడానికి వాటిని తెచ్చి ఆ ఏలీషాకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఏలీషాకి ఆయన తెచ్చి ఇవ్వగా ఏలీషా ఏం చేస్తున్నాడంటే కొంతమందికి అది భోజనంగా సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, బాపాతు యావల పిండి అని మనం చూస్తూ ఉంటాం. బాపాతు యావల పిండి అంటే మనకు అర్థం కాదు, కానీ దీని యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తున్నాను. బార్లీ గింజల పిండితో చేయబడిన రొట్టెలు, ఇవి అతి శ్రేష్టమైనటువంటి రొట్టెలుగా మనం గుర్తించాలి, తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రథమ పంటలోంచి మరి ప్రప్రథమగా అది తీసుకుని రాబడింది కనుక ఇది చాలా అతి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 100 మందికి 20 యావల రొట్టెలతోనో కొన్ని కంకులతోనూ, అంటే ప్రియా దేవుని బిడ్డలారా గోధుమ వెన్నెలతో అని మనం తప్పక తెలుసుకోవాలి. తృప్తిగా భోజనము పెట్టించెను అని ప్రియా దేవుని బిడ్డలారా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42, 44లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పనివాడు అంటూ ఉన్నాడు, అయ్యా మరి 100 మందికి మరి 20 ఆ ఒక మరి బాపాతు యావల పిండితో కూడినటువంటి ఆ ఒక 20 రొట్టెలు మరి 100 మందికి ఆహారంగా మనం ఎలా పెట్టగలం అన్నప్పుడు ఏలీషా ప్రవక్త అంటున్నాడు, దేవుడు నాతో చెప్పాడయ్యా, మరి మనం విశ్వాసంతో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. దేవుడు అద్భుత రీతిలో వారు తినగా తృప్తి చెందగా మిగిలిపోయేటటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇక్కడ మనకు దయచేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు కనుక ఆయన మాటను నమ్మి విశ్వాసంతో ఈ కార్యక్రమంలో మనం ముందుకి వెళ్దాం అన్నప్పుడు దేవుడు చెప్పినట్లే వారు తినగా తృప్తి చెందగా మిగిలినటువంటి ఆశీర్వాదంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు పరిచర్య చేసినటువంటి కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వరకు, యోహాను సువార్త
6వ అధ్యాయం 1 నుండి 14 వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి 39 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఏమండి ఆ 2 సందర్భాల్లో యేసుప్రభువు వారు చేసిన అద్భుతాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒక సందర్భంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి, అంటే పిల్లలు స్త్రీలు కాక మరి 5,000 మంది పురుషులు ఆహారముగా తినగా తృప్తి చెందగా మిగిలినటువంటి అద్భుతం జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా 7 రొట్టెలు మరి కొన్ని చిన్న చేపలు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి దాదాపుగా 4,000 మంది మరి పురుషులు అక్కడ తిన్నట్లు, అక్కడ పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వారి సంఖ్య లెక్కించబడలేదు, కానీ పురుషులు 4,000 మంది తిన్నట్లు మనం చూస్తుంటాం. 7 గంపలు ఎత్తినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా యెహోవా, క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తు వారు ఒకే దేవుడై ఉన్నారని మనం ఈ సందర్భ విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఎలీషా ప్రవక్త కాలంలో ఏమండి జనులు తినగా తృప్తి చెందగా మిగిలిపోయే ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన దేవుడు, క్రొత్త నిబంధనలో అదే దేవుడు మానవ శరీరాకారాన్ని దాల్చి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన కూడా అక్కడ అద్భుతాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన ద్వారా కూడా అద్భుతం జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లరా, యెహోవా యెహోవా యేసుక్రీస్తు వారు ఒకే ఒక దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ఆత్మస్వరూపైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు సర్వమానవాళి పాప పరిహారము కొరకై శరీరాన్ని దాల్చి వచ్చి అప్పుడు కూడా ఇటువంటి అద్భుతాన్ని చేసి ఏమండి జనుల యొక్క ఆకలి తీర్చినట్లు వారు తినగా తృప్తి చెందగా మిగిలిపోయేటటువంటి గొప్ప అద్భుతాన్ని కొంచెం ఆహారముతో ఏమండి మరి వేల ప్రజలు వారి యొక్క ఆకలిని తీర్చినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ఇది దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు నీ కుటుంబము తినగా తృప్తి చెందగా మిగిలే ఆశీర్వాదము అనుగ్రహించదనని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయుల జీవితాల్లో ఏమండి తినను తృప్తి లేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వారు ఎంత సంపాదించినా వారి కష్టార్జితము నిలవలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే హగ్గయి ఏమండి 1వ అధ్యాయం 6లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొను చున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొంతమంది జీవితాల్లో ఏమండి వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమండి ఎలా ఉంటూ ఉంటాయంటే ఏమండి మరి వారు ఆహారం తింటూ ఉంటారు, తృప్తి లేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, సంతృప్తి లేని పరిస్థితి. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు వారు సంపాదిస్తూ ఉంటారు, వారి సంపాదన నిలవలేని పరిస్థితి. ఏమండి చేతికి డబ్బులు వస్తూ ఉంటాయి, అప్పులు వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి, వడ్డీలు వారి చేతిలోకి వెళ్ళిపోతుంటాయి, చేతిలోనికి జీతం వస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ జీతము ఏదో రోగము ద్వారా ఆ ధనము వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వచ్చేటటువంటి ధనము నిలవలేని పరిస్థితి. ఏమండి అది గృహ అవసరతలకు ఉపయోగించబడలేనటువంటి పరిస్థితి. ఏమండి గృహంలో ఉన్న కొన్ని బాధ్యతలు ఉంటాయి, వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉంటారు, మంచి చదువులు చదువుకోవాలనే బిడ్డలు ఉంటారు, కానీ వచ్చే జీతము వారి భవిష్యత్తులకు ఏ రకంగా ఉపయోగపడలేని పరిస్థితి. ఆ ధనము ఏ విధంగా ఏ పరిస్థితుల ద్వారా మరలా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందో తెలియలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి చాలా వేదన వ్యక్తపరుస్తూ ఉంటారు, ఇంత సంపాదిస్తున్నాం మిగలట్లేదే, ఇంత సంపాదిస్తున్నాం పరిస్థితులేటి మరి అది నిలవట్లేదే అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డ ఏమండి నీవు దేనిని తలపెట్టినా ఏ పనిని ప్రారంభించినా దేని యందు ఏమండి మరి ముందుకు నువ్వు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసముతో దేవుడు చెప్పినట్లు చేయగలిగితే మిగిలిపోయేటటువంటి ఆశీర్వాదము నీవు చూస్తావు. మిగిలిపోయే ఆశీర్వాదాన్ని నేను నీకు దయచేస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన తెలియపరుస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో. అంటే మిగిలే ఆశీర్వాదాన్ని ఇది మొదలుకొని దేవుడు నీ కుటుంబంలో దయచేస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన
మాట్లాడుతూ ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక నువ్వు సంపాదించేటటువంటి కష్టార్జితమో అది నిలవదేమో, అది మరలా మరి నేను అనుభవించకుండా మరి అది కొన్ని కార్యక్రమాలు నా అవసరతల కొరకు ఉపయోగించేటటువంటి పరిస్థితి లేకుండా వెళ్ళిపోతుందేమో, మరలా ఎవరో చేతిలో ఏదో రోగము ద్వారా డాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోదేమో అని ఆవేదన వ్యక్తపరచవలసిన పని లేదు. ఆయన అంటున్నాడు, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. ఇగో నీ కష్టార్జితాన్ని నీకు నిలిచేటట్లు, మిగిలిపోయేటట్లు, అది మరి నీ గృహ ఏదో అక్కరకి అవసరతకి అది ఉపయోగించబడేటట్లు ఆశీర్వాదకరంగా నేను మారుస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మనం విశ్వసిద్దాం. ఈ యొక్క వాగ్దాన ఆశీర్వాదములున్న ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. ఏలీషా కాలములో ఏలీషా ద్వారా దేవుడు చెప్పిన మాటను మరి ఏలీషా ప్రవక్త ఆ పనివాడికి చెప్పినప్పుడు పనివాడు విశ్వాసముతో వడ్డించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారు తినగా మిగిలిపోయినట్లు అక్కడ మనం చూస్తున్నాం. 20 మంది ఆహారము 100 మంది తినగా ఇంకా మిగిలిపోయిందంట. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనకున్న కొంచెము ఉన్నదాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. అది మనం అనుకునే కార్యానికి ఉపయోగించగా మిగిలిపోయే ఆశీర్వాదాన్ని ప్రభు మనకిస్తానని ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కనుక విశ్వాసముతో ఏ కార్యాన్నైనా తలపెట్టండి, దేవుడు చెప్పినట్లు చేయండి, తప్పక మిగిలిపోయే ఆశీర్వాదము ఈ వాగ్దాన ప్రకారంగా ప్రభు మీకు దయచేయబోతున్నారు. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా నీ వాగ్దానపు ఆశీర్వాదపు మాటలను మా ప్రియులకు తెలియపరిచి గొప్ప పరిచర్య మీరు మాకు ఇచ్చారు. భారముతో జరుగుతున్న ఈ పరిచర్య ప్రతి ఆత్మీయులకు మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చి తద్వారా మహిమ పొందండి. ఈ మాటలు వారి విశ్వాసాన్ని బలపరిచేవిగా వారి కుటుంబాల్లో అద్భుతాలు జరిగేవిగా మీరు మార్చి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారికి దయచేసి ప్రభు వారి కష్టార్జితాలు వారు తినగా తృప్తి చెందగా మిగిలేటటువంటి దీవెన వారి కష్టార్జితాలపై ఉంచి తద్వారా మీరు మహిమ పొందమని ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.